పినాకిని క్షేత్రంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి సన్నిధిలో భీష్మ ఏకాదశి సందర్భమున ఇది అన్ని ఏకాదశుల్లో కూడా వైకుంఠ ఏకాదశి తర్వాత ఈ ఏకాదశి చాలా గొప్ప విశేషమైన ఏకాదశి. ఆచార్య స్థానంలో ఉండే భీష్మాచార్యుల వారికి అంపశయనం నుంచి ఇవాళ ఇది కలిగిన రోజు కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈరోజు వైకుంఠంలో వేయించిన శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామావళిని అందరూ కూడా సహస్రనామ స్తోత్రాన్ని నామావళిని లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తూ భగవన్ నామ శ్రవణ చేసి భగవంతుని యొక్క వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు భీష్మాచార్యులు ఆచార్య స్థానంలో ఉన్నవారు మానవ రూపంలో అవతరించిన యొక్క పాండవులు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారంగా అవతరించిన యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ముగ్గురు కలిసి ఒకే చోటలో ఈ సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన రోజును కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఈరోజు ఈ భీష్మయక సందర్భంలో శ్రీ రంగనాథ స్వామి వారికి ప్రాతకాలంలో నవకలశ స్థాపన తిరువింజనము, తదనంతరం సాయంత్రం 6:30 గంటలకు గరుడ వాహనం పైన స్వామి యొక్క మహోత్సవం రంగనాయకులపేటలో జరుగును. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ మహోత్సవ కార్యక్రమాలను తిలకించి స్వామివారి అనుగ్రహ కరుణాకటాక్షను పొందవలసిందిగా కోరుచూ మనవి చేస్తున్నాను. హస్తు తల్పగిరి సాయ రంగనాథాయ మంగళం. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.